ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ ఆయన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రైతులను కోరారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ముచ్చటించిన నామా నాగేశ్వరరావు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని నామాను రైతులు కోరారు. నేను డిమాండ్ చేసింది ఏంటంటే భారతదేశ రైతాంగ సమస్యలు పోవాలంటే రైతుకి పండించిన ప్రతి పంటకు కూడా ఎంఎస్పి ఇవ్వాలా. ఆ ఎంఎస్పి కూడా ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఒక చట్టం తీసుకురావాలా. ఆ చట్టం పార్లమెంట్లో పెట్టండి. రైతుకు సంబంధించిన చట్టాలు, రైతుకి ఉపయోగపడే చట్టాలకి మేము మద్దతు ఇస్తాం అని చెప్పి పార్లమెంట్ బయట కూడా రైతుల విషయంలో ఎన్నోసార్లు మాట్లాడటం జరిగింది. ఆ విధంగా కనుక చట్టాలు ఉన్నట్టయితే, ఎంఎస్పి కనుక చట్టం ఉన్నట్టయితే వారికి కూడా వాటి మీద హక్కు ఉంటుంది రైతులకి. అదేవిధంగా వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ఎవరికి ఏంటి అనేది దాని మీద హక్కు ఉంటుంది. ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు చెప్పాం. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ గారు ఏదైతే రికమెండ్ చేసినారో ఆ విధంగా కూడా ఎంఎస్పి నిర్ణయించాలని ఎన్నోసార్లు చెప్పాం. అయినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వల్ల ఇవాళ రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ముఖ్యంగా చూసినట్టయితే ఈ మధ్యలో కాంగ్రెస్ తెచ్చిన కరువు వల్ల రైతాంగం చాలా పంటలు ఎండిపోయినాయి. తెలంగాణ మొత్తం దగ్గర 15 లక్షల ఎకరాల పైచీలకు పంటలు ఎండిపోయినాయి, పంటలు దెబ్బతిన్నాయి. అది అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాలో కూడా వరి ముఖ్యంగా చాలా దుక్కల దెబ్బతిన్నది. ఆ పంటలకు కూడా ఖచ్చితంగా నష్టపరిహారం కట్టివ్వాలని మేము డిమాండ్ చేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 4 నెలలనే ఏదైతే ఎన్నికలకు ముందు చేసినటువంటి వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు రైతుకి వచ్చేసరికి రైతు బంధు 10,000 నుంచి 15,000 వేస్తున్నారు. ఇవాళ రైతాంగాన్ని చాలా మంది కూడా మాట్లాడాము. ఆ 10,000 రైతు బంధు కూడా రాలేదని రైతులు మొరబెట్టుకుంటున్నారు. అదేవిధంగా చూసినట్టయితే వారు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏది కూడా ఏదైతే ప్రజల అకౌంట్లకి డబ్బులు పోయేది ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వలేదు. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ప్రతి మహిళకి 2,500 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా యువతకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు 4,000. ఇవాళ హామీల మీద హామీలు చేసి ప్రజలని ఓట్ల గురించి అని మోసపుచ్చారు. అందుకనే రాబోయే ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కూడా బీఆర్ఎస్ని అభ్యర్థులు గెలిపించాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడే చెప్పాను, ఇవాళ కనుక తెలంగాణ సమస్యల మీద, తెలంగాణ రైతాంగ సమస్యల మీద పోరాడాలంటే అది సాధ్యపడేది ఒక బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. ఇప్పుడు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ ఉంది, అపోజిషన్లో కాంగ్రెస్ ఉంది. వీళ్ళిద్దరు ఏం మాట్లాడరు. రైతుల సమస్యలు వచ్చినప్పుడు, మా రాష్ట్ర రైతు సమస్య వచ్చినప్పుడు మేము రైతు సమస్యల మీద, రైతులు ఒడ్లు పండించారు, ఆ ఒడ్లు కొనట్లేదు, ఈ కొనాలని చెప్పి మేము పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లోన మేము డిమాండ్ చేసేసి పార్లమెంట్ స్తంభింపజేస్తుంటే దీని మీద చర్చ జరగాల, దీనికి ఒక మంచి రేట్ ఇవ్వాలా, ఖచ్చితంగా కొనాలని మేము మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచి పార్లమెంట్కి వచ్చినటువంటి కాంగ్రెస్ కానీ అదేవిధంగా మరి బీజేపీ కానీ తెలంగాణ ప్రజలకు మద్దతు లేదు. అందుకనే మీ అందరినీ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఈసారి బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించాలి. తెలంగాణ గొంతుకు అక్కడ పార్లమెంట్లో వినిపించాలి. రైతుకు అన్ని విధాలు కూడా అండగా ఉండే విధంగా మేము ఉన్నాం. రాబోయే టైంలో కూడా ఇలా రైతు నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారి పేరు వస్తుంది. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతు బంధు ఇచ్చిండు, ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రైతుకు కావాల్సినటువంటి నీళ్లు ఇచ్చిండు. రైతు పంట పండితే ఆ పంట కూడా చాలా వరకు కొన్నాడు. అందుకనే ఎల్లవేళలు కూడా ఖచ్చితంగా కూడా రైతుకు అండగుంటాం. నేను కూడా ఒక రైతు బిడ్డగా, తెలంగాణ రైతు బిడ్డగా, రైతు కష్టాలు చిన్నప్పుడు చూసినట్టుగా రైతులకి తప్పకుండా కూడా మరి అండగుంటాం. అదేవిధంగా రేపు రాబోయే టైంలో మీరందరూ మమ్మల్ని గెలిపించండి. పార్లమెంటు మెంబర్లు గెలిపిస్తే మేము ఎంఎస్పీ గురించి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా కూడా ఇవ్వడమే కాకుండా
దాన్ని చట్టబద్ధత చట్టం కూడా తీసుకురావాలని పార్లమెంట్లో ఖచ్చితంగా కూడా డిమాండ్ చేస్తాను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.